వార్తలకు స్వాగతం. ఆచంటలో ఒక్కసారిగా వాతావరణం మారి పెనుగాలులు వీచాయి. దీంతో రెండో రోజు పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ జరుగుతున్న ఆచంట హైస్కూల్ ప్రాంతంలో వేసిన టెంట్లు ఈదురుగాలులకు ఎగిరిపోయి అక్కడ ఉన్న సిబ్బంది పరుగులు తీశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సద్వినియోగం చేసుకునేందుకు వచ్చిన వారు వర్షం రావడంతో వరండాలో బాలు తీరారు. ఆచంట నియోజకవర్గం మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగరాజు విజయం ఖాయమని పెనుమంట్ర ఎంపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఎస్ఎల్ఎందుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఎన్నికలు చంద్రగ్రహణం పట్టిందని, జూన్ 4 తర్వాత జగన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి చంద్రగ్రహణం విడిపోయి సంక్షేమ పథకాలు అన్ని తిరిగి అమల్లోకి వస్తాయని, చంద్రబాబు మాయ మాటలమ్మి మోసపోవద్దని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటనారాయణ రెడ్డి, వాసు అంటారు. పెనుమంట్ర మండలం ఎంపీగా ఉన్నాను. మాది సోమరాజు స్వగ్రామం. ఈరోజు రేపు జరగబోయే మే 13వ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు మా గ్రామంలో మా గ్రామ ఆడపడుచుల ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రతి ఇంటి నుంచి కూడా స్వచ్ఛందంగా మహిళలందరూ కూడా కదిలి వచ్చి ఇంటింటికి వెళ్లి ఇటు ఎంపీగా గూడు రమాబాల్ గారిని, ఎమ్మెల్యేగా శ్రీరంగనాథ్ గారిని గెలిపించి జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటామనే నినాదంతో ప్రతి ఇంటికి కూడా ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇవాళ మా గ్రామాన్ని తీసుకున్నట్లయితే గడిచిన 5 సంవత్సరాలుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అన్ని ఉన్నాయి. ఏ గడపకెళ్ళినా సంక్షేమం అందని గడపంటూ ఈ గ్రామంలో లేదు. అలాంటి సందర్భంలో ఒక పక్కన సంక్షేమం, మరో పక్క అభివృద్ధి. ఇటు మా గ్రామంలో వెల్నెస్ సెంటర్ కానీ, సచివాలయం కానీ, ఆర్బీకే కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఇలా ఎన్నో రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జగనన్న ఇళ్ల స్థలాలు, కాలనీస్ ని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇదే సందర్భంగా జగనన్నకి ఓటేస్తామని మా గ్రామం అంతా కూడా ముక్తగంఠంతో ఏకపక్షంగా రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదే కాపు జేఏసీకి రాజీనామా చేసిన ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడిగా చలామణి కావడాన్ని ఖండిస్తున్నట్లు ఆచంట కాపు జేఏసీ కన్వీనర్ ఆకుల రామకృష్ణ, జేఏసీ నాయకుడు వాసిరెడ్డి ఎస్ దాస్ తెలిపారు. కాపు జేఏసీ నాయకులంతా కూటమికే మద్దతు ఇస్తున్నారని అన్నారు. ముద్రగడ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వైసీపీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. రిజర్వేషన్లు అమలు చేయడంలో జగన్ విఫలమయ్యారని అన్నారు. కూటమి అభ్యర్థి పీతల సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. తమ పవిత్రమైన ఓటు ముద్రను ఈవీఎం నెంబర్ 9 సింహం గుర్తుపై వేసి తన అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మండలంలోని కాళ్ళ, కొలనపల్లి, దొడ్డరమూడి, కాలకూరు, జువ్వలపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనకు అడుగున్న ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు, శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసిన సేవలు తనను గెలుపొందడానికి దోహదపడతాయని అన్నారు. రైతు బిడ్డగా మహిళలకు అండగా ఉంటానని తెలిపారు. ప్రచారంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, కాల సర్పంచ్ బందా విజయపండు, మంతిన శ్రీరామరాజు, కొప్పినేడి గణపతి, వేగ్నేశ కాశీరాజు, చందు, వేగ్నేశ బాల గణపతి వర్మ, వంజరపు దారినాయుడు, బండా రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు పట్టించుకోరు, కానీ మన కలవపూడి శివ గారు సొంత రూపాయలు ఖర్చు పెట్టి 13 జరిగే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ తిరుగుతున్నాను. అట్లాగే మొన్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి కూడా తిరిగాను. మన ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా ఎక్కడ చూసినా చాలామంది అనారోగ్యంతో బాధలు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు మోకాళ్ళ నొప్పులతోటి బాధపడుతున్నారు. చాలామంది నీరసంగా ఉండి బాధపడుతున్నారు. కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి, లివరు ఎఫెక్ట్ అయ్యి, లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి బాధపడుతున్నారు. అట్లాగే చాలామంది ఈ మధ్యకాలంలో హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోవటం, దాంతో ఆకస్మికంగా మరణించడం జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ మంది పేషెంట్లు పెరాలసిస్, స్ట్రోకులు వచ్చి
అందరూ కూడా 10 ఇళ్ళు చూసినట్టయితే 10 ఇళ్ళలో ఒక ఇంట్లో ఒక వ్యక్తికి పెరాలసిస్ వచ్చి ఆ కుటుంబం అంతా కూడా కుంటుపడే పరిస్థితి గ్రామాల్లోని కూడా కనబడుతుంది. ఈరోజు మనం జోల్పాలెం గ్రామంలో మన లక్ష్మణ్ యాక్టివ్గా ఉండి లారీని వ్యాన్ని నడుపుకునే లక్ష్మణ్ ఈరోజు సడన్గా తేడా చేసి మొత్తం బాడీ ఫంక్షనింగ్ అంతా కూడా ఆగిపోయింది. దాంతో వయసు వచ్చి 36 సంవత్సరాలు. ఆ భార్య నాగమణి. ఆ కుటుంబానికి ఆధారం లక్ష్మణ్ లారీని వ్యాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో కాస్త ఇబ్బందులు తప్పలేదు. ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెంలో పిడుగుపడి కొబ్బరి చెట్లపై మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. లింగపాలెం మండలం ఎడ్లపల్లిలో పిడుగుపాటుకు పరశరామరావు అనే వ్యక్తి మృతి చెందాడు. పశువులను మేపడానికి పొలంలో ఉండగా పిడుగుపాటుకు పశువులు సైతం మృతి చెందాయి. ఈనాటి బంగారు మాట. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణం చేయడమే. అది లేని జీవితం ఉండదు. గౌతమ్ బుద్ధుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.